పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాతో నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాకు. అందరూ కలిసి తిరిగి లేచెను నాకు. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి ఎత్తుకొని. యేసు చాలును, యేసు చాలును. ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుడ చేయు, శాంతి జలం చెంత నడిపించెను. అందరూ కలిసి వచ్చిన పాట కనుక ప్రతి ఒక్కరు కలిసి. పంచము ప్రాణము తృప్తి పరచు, మరణలో ఎందు నన్ను కాపాడును. పంచము ప్రాణము తృప్తి పరచు, మరణలో ఎందు నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము నీకు తెచ్చినను. నరులెల్లరు నన్ను. అందరూ కలిసి ఐశ్వర్యము యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కలువరి గిరిలో సిలువయందు విలువైన రక్తము చిందించెను. కలువరి గిరిలో సిలువయందు విలువైన రక్తము చిందించెను. ప్రాణము దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించెను. దానముగా చేసెను, పాప క్షమాపణ కలిగించెను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను. అందరూ కలిసి పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో. అందరూ కలిసి పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను. నిరంతరము నన్ను
నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను ప్రతి ఒక్కరు కలిసి నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన యేసునికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము అందరూ కలిసి పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము యేసయ్యా, నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించెను, మరలా వచ్చి యేసుకొని పోవును. పరిశుద్ధ గ్రంథము గల వారందరూ కూడా మీ కుడి హస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవగలది. ఈ లేఖనముల ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, నన్ను ధైర్యపరిచి, నన్ను సమాధానముతో, నన్ను సంతోషముతో, నన్ను విడుదలతో నన్ను పంపించు. ఆమేన్. దేవుని యొక్క సంగమా, మనము గతులములో చాలా ప్రాముఖ్యమైన అంశముల గురించి మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుడు కృపనిస్తున్నారు. నేను ఎందుకు పరిగెత్తి ఎందుకు వెళ్ళలేదంటే, మన వాక్యాన్ని పరిగెత్తి వెళ్ళినట్లయితే అనేక సత్యాల్ని మీరు గ్రహించలేరు. ఏదో ప్రసంగం విని వెళ్ళిపోతారు, దానివల్ల ప్రయోజనం లేదు. కనుక సత్యాన్ని మనం గ్రహించాలి. అందువల్ల మనం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా వెళ్ళక్కర్లేదు, మన పాసింజర్గా వెళ్దాం, స్లోగా వెళ్దాం. మనం ఎక్కడికి పరిగెత్తట్లేదు. ఉన్నవారు వచ్చుచున్నవారు మరి తప్పగా దేవుని సన్నిధికి వస్తారు గనక తప్పగా మన దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా దాన్ని నేర్చుకోవడానికి మన సమయాన్ని మనం తీసుకుందాం. గద్దెనవలో మనం నేర్చుకుంటున్నాం ద సర్మన్ ఆన్ ది మౌంట్. యేసు ప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగములో అనేకమైన విషయాల్ని మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపనిచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకుని ఉన్నాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఫార్ దేర్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. రెండోది మనం నేర్చుకున్నాము, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, ఫర్ దే విల్ బీ కంఫర్టెడ్. మరి మూడో విధంగా మనం నేర్చుకున్నాం, స్వాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బ్లెస్డ్ ఆర్ ది మీక్, ఫర్ దే విల్ ఇన్హెరిట్ ది ఎర్త్. నాలుగోది మనం నేర్చుకుని ముందుకు వెళ్తున్నాం, ఆ యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పడుదురు. Blessed are those who hunger and thirst for the righteousness, for they will be filled. ఈ యొక్క నీతి కొరకు ఆకలి దప్పు కలిగిన వారు,
మనకి ఆకలి దప్పుక లేదంటే ఉంది. ఈ లోకమైన ఆకలి దప్పుక, తినాలి తాగాలని ఆకలి దప్పుక, కొంతమందికి ధనం సంపాదించాలనే ఆకలి దప్పిక, కొంతమంది అందంగా తయారవ్వాలనే ఆకలి దప్పిక, కొంతమందికి లోకమైన గృహాలు కట్టుకోవాలనే ఆకలి దప్పిక, ఈ లోకములో అనేకమైన పేరు ప్రతిష్టలు సంపాదించాలనే ఆకలి దప్పిక, ఈ లోకములో ఏదేదో ఆకలి దప్పికతో మానవుడు సతమతలైపోతున్నాడు. రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రయాసపడుతున్న వారు అనేకులు ఉన్నారు. అయితే ఈ పునరుత్థాన సమయంలో ఈ లోకములో దేని కొరకు నువ్వు ఆకలి దప్పిక పడి బాధపడి ప్రయాస పడినందువలన నీ జీవితంలో ఏ ప్రయోజనము లేదు. అదంతా కూడా తాత్కాలికమైనది, ఏది కూడా నీతో కూడా వచ్చేది కాదు. అది ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. అందువల్ల భక్తుడు అన్నాడు, ఇంతలో కనబడి అంతలో ఏమైపోతాయనగా మాయమైపోతాయి. మనం మాయమైపోయే దాని గురించి ఆకలి దప్పిక కలిగిన వారుగా మనం పోరాడుతున్నాం. అయితే ఈ పునరుత్థాన పరిశ్రమలో అయ్యలారా అమ్మలారా, శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యము కొరకు, నిత్యమైన దేవుని ఆశీర్వాదాల కొరకు, నిత్యమైన దేవుని కృప కొరకు మనం ఒక్కొక్కరు ఏమై ఉండాలగా ఆకలి దప్పిక కలిగిన వారుగా మనము తెచ్చబడాలి. ఈ ఆకలి దప్పికలో 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, నీతిమంతుడిగా తెచ్చబడాలి అనే ఆకలి దప్పిక. మనము క్రీస్తు రక్తములో విమోచింపబడిన మనము ఒక్కొక్కరు ఏం చేయాలనగా నీ నీతిమంతుడిగా తెచ్చబడాలి, నీతిమంతురాలుగా తెచ్చబడాలి, నా దేవునికి ఇష్టడిగా తెచ్చబడాలి, నా దేవునికి ఇష్టరాలుగానే తెచ్చబడాలి, నీ దేవుని యొక్క మాట ప్రకారం జీవించేవాడుగా జీవించేదానిగా నేను తెచ్చబడాలి, దేవుని మాటకి లోబడేవాడుగా లోబడేదానిగా జీవించాలి, దేవునికి దేవుని ఇష్టాన్ని చేసేవాడుగా ఇష్టమును చేసేదానిగా నేను తెచ్చబడాలి, నా దేవుని చేత నేను అంగీకరింపబడేవాడుగా అంగీకరింపబడేదానిగా నేను తెచ్చబడాలి. నా సర్వశక్తి గల దేవుడు, నా యొక్క ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె నీ యందు నేను ఆనందిస్తున్నాను అనే చెప్పే ఆ సాక్ష్యాన్ని పొందేవారుగా మనం ఏం చేయాలనగా తెచ్చబడాలి. ఆ విధముగా అటువంటి ఆశ, అటువంటి ఆకలి, అటువంటి దప్పిక కలిగిన వారుగా మనం తెచ్చబడాలి. నీతిమంతులుగా తెచ్చబడేవారుగా తెచ్చబడాలి. నీతిమంతులుగా తెచ్చబడడం అంటే మళ్ళా మీ కొంతమందికి ఇంకా అర్థం అవ్వకపోతే, నీకు దేవునికి అడ్డుగా ఉన్న గోడ తీసివేయడమే నీతిమంతుడిగా తెచ్చబడడం. అంటే నీ పాపాలు, నీ దోషాలు, నీ అతిక్రమలు, నీ మాటలు, నీ సాడీలు, నీ యొక్క జీవితంలో దేవునికి విరోధముగా ఏదేది ఉందో వాటిని తీసివేసి దాన్ని సరిచేసుకొని దేవుని సమీపముగా రావడమే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తెచ్చబడ్డావని అర్థం. అయితే నీతిమంతుడిగా నువ్వు తెచ్చబడ్డావు, దట్స్ గుడ్. నీ జీవితంలో పాపాలు ఒప్పుకున్నావు, నీ జీవితాల్లో మరి ఒక తీర్మానం చేసుకున్నావు, ఇంకా నేను ఎవరి మీద దూషణలు చెప్పను, ఎవరికి విరోధంగా మాట్లాడను, అపహాసాలు చెప్పను, నేను ఎవరికి నిందించను, ఎవరికి గొడవలు పెట్టను, నేను బూతులాడను, అబద్ధాలాడను, మోసం చేయను, పాప జీవితంలో జీవించను, యథార్థంగా జీవిస్తానని తీర్మానం చేశావు. గుడ్, చాలా మంచిది. నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వు తెచ్చబడ్డావు. దాంతో అయిపోలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటనగా నీవు నెక్స్ట్ ఆకలి దప్పకేటంటే నీ నీతిమంతుడిగా తెచ్చబడ్డానని తృప్తి పొంది గృహాల్లో కూర్చోడం కాదు, నీతిలో దినదినము నడవడానికి మనం ఏం చేయాలనగా ప్రయత్నించాలి. నాకు తెలీదు అని కూర్చుంటే జీవితంలో ఏది తెలీదు. నాకు వంట రాదు అంటే నీ జీవితంలో నీకు వంట రాదు. నీకు మాట్లాడడం రాదంటే నీ జీవితంలో ఎప్పుడు మాట్లాడడం నీకు రాదు. ప్రార్థన చేయడం నీకు రాదంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయలేవు. సువార్త చెప్పడం నాకు తెలియదంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా సువార్త చెప్పలేవు. ఎవరైనా ఏదైనా నువ్వు దినదినము ఏం చేయాలనగా ఆశ, ఆకలి దప్పిక కలిగి నీవు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రార్థించడానికి నువ్వు ప్రారంభించాలి. నేను చక్కగా ప్రార్థించాలనే ఆకలి దప్పిక కావాలి. నేను చక్కగా దేవుని వాక్యము చదవాలనే ఆకలి దప్పిక కావాలి.
దేవుని స్థలంలో నేను ఎదగాలి, నేను దేవుని స్థలం ముందుగా ఉండాలి అని ఆకలి దప్పిక కావాలి. నువ్వేది ఆశించి నువ్వు ప్రయత్నం చేస్తావో ఈ పునరుత్థాన సమయంలో ఈ సంవత్సరం యొక్క ఆఖరి ఆదివారము దైవ సన్నిధిలో ఉన్న నా యొక్క ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి నేను హెచ్చరించుచున్నదేమనగా, నీకు దేవుని యొక్క సన్నిధి కొరకు నీకే కలగాలనగా ఆకలి దప్పిక కలిగి ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, బైబిల్ చదవడానికి, పాటలు పాడడానికి, దేవుని యొక్క పరిచయం చేయడానికి అన్నీ కూడా నీ ఆశలో నేను ఎదగాలి, నా దేవునికి నేను నీతిలో నడవాలి అని ఆశతో నువ్వు ముందుకు రాగలిగినట్లయితే తప్పగా నా సర్వశక్తి గల దేవుడు ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడనగా తృప్తిపరిచి నడిపించడానికి నా దేవుడు శక్తివంతుడు. ఆమేన్. నీతిలో నడవడంలో ప్రాముఖ్యమైన ఏం చేయాలనుకున్నాం? ఆయన రాజ్యమును నీతిని మరి ఏం చేయాలనగా వెదికేవారుగా. మొదటిసారి అయినా, 10వ అయినా, 100వ అయినా, 1000 అయినా, 1,00,000 అయినా ఇంక సెకండరీ ఏది లేదు. అయ్యా ముందు దేవుని రాజ్యం రా, తర్వాత నీ పనులు చేసుకోమని చెప్పడానికి ఏమి లేదు. ముందు దేవుని రాజ్యం రా, తర్వాత నీ వ్యాపారం చేసుకోమని చెప్పడానికి ఏమి లేదు. నీ జీవితంలో నీవు నీతీకరించబడ్డావు గనక, నీవు నీతిలో నడుస్తున్నావు గనక, నీతిలో నడవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటనగా ఆ రాజ్యమును నీతిని ఏం చేయాలనగా వెతకాలి. రెస్ట్ ఆఫ్ వర్క్ దేవుడిది, దేవుడు పని దేవుడు చేసుకుంటాడు. ఆయన ఏమంటాడనగా నీవు నా రాజ్యమును నీతిని వెతుకుతున్నావు గనక ఇట్ విల్ యాడెడ్ అంటు యు, నీ అవసరాలన్నీ ఏమవుతాయి? జతపరుస్తాం. నీ అవసరాలన్నీ జతపరుస్తాను. నిజంగా మన అవసరం ఏంటి? ఆహారం, పానీయం, వస్త్రాలు, ఉండడానికి ఇల్లు, భార్య, భర్త, పిల్లలు, వారి చదువులు, వారి యొక్క అదే కదా మన అవసరాలు. తక్కినన్ను కూడా అత్యాశలు, ఎక్స్క్యూజ్ మీ, తక్కినంత కూడా అత్యాశ. బెంచ్ కారు కొనాలని, చేయాలని, ఒక కారుతో సంతృప్తి అవ్వరు, లేకపోతే ఒక వాహనంతో, ఒక బైక్తో సంతృప్తి అవ్వరు, లేకపోతే దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదంతో సంతృప్తి కాకుండా కలలు కంటూ ఉంటారు. అయితే దేవుడు అది కాదు నీకు వాగ్దానం చేసింది. నీ జీవితంలో నీకు ఏది ఏది అవసరమో, ఏది కావాలో వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడనగా నీవేది చిందించక్కర్లేదు, నీ ఊహించకుండానే, నీవు ఆలోచించకుండానే సమస్తము నీ జీవితంలో చేసి నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడనగా ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పింది మనం చేయకుండా, ఆయన రాజ్యము నీతిని వెతకకుండా మన గురించి మనం ఆలోచించి మనం ఏం చేస్తామనగా నీరసపడిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, బుర్రలు పాలు చేసుకుంటూ ఉంటాం, జుత్తులు లాగేసుకుంటూ ఉంటాం, గోడలు బాధేసుకుంటూ ఉంటాం, ఇంకా అనేక విధాలుగా గుండెలు బాధేసుకుంటూ ఉంటాం. అనేకమైన గొడవలు, కక్షలు, కోపాలు, బూతులు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టు చెయ్యకుండా నీ కార్యముల కొరకు నువ్వేం చేస్తున్నావు అనగా ప్రాకులు పడుతున్నావు గనకనే ఈ కష్టాలన్నీ. ఈ పునరుత్థాన సమయంలో, ఈ సంవత్సరం ఆఖరిలో దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినట్లయితే 2021లో మన జీవితాల్లో ఇప్పుడే ప్రారంభిద్దాం. 2021 కాదు, ఇప్పుడే ప్రారంభిద్దాం. అయ్యా నా గురించి నేను చింతించను, నా గురించి నేను ఆలోచించను, నీ రాజ్యము గురించే, నీ నీతి గురించే ఇదిగో నేను ఆలోచిస్తాను. నీ రాజ్యములో నేను ఏ విధంగా ఎదగాలో, నీ నీతిలో ఏ విధంగా ఎదగాలో దాని గురించే నేను నా కుటుంబము సమర్పించుకుంటున్నామయ్యా అని మీరు తప్పనిసరిగా మీరు సమర్పించుకొని మీరు ముందుకు రాగలిగినట్లయితే 2021 ప్రారంభంలోనే మీ జీవితంలో అనేకమైన ఊహించలేని విధముగా, మీరు ఆశించలేని విధముగా, మీరు ఏది కూడా మీ ఆలోచన కూడా అందలేని విధముగా నా సర్వశక్తి గల దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో దేవుడు చేసి నడిపించడానికి నా దేవుడు శక్తివంతుడు. నమ్మిన వాళ్ళందరూ కూడా గట్టిగా నాతో కలిసి దేవుని గణపరచుదాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
భయపడుతున్న నా సహోదరుడా, ఆందోళన చెందుతున్న సహోదరి, కృంగిపోతున్న సహోదరుడా, సహోదరి, ఈ పునరుత్థాన సమయంలో నా సర్వశక్తి గల దేవుడు నీవు నీతీకరింపబడ్డ మాత్రమే కాదు, నీవు క్రీస్తువిగా తీర్చబడ్డ మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు నా రాజ్యమును, నా నీతిని వెతుకు, నేనేం చేస్తాననగా నీ అవసరములన్నీ, నీ గురించి నీవు ఆలోచించొద్దు, నీ చింత యావత్తు నా మీద వేయి, నీ చింత యావత్తు, నీ కాడి అనే బరువైన కాడి నాకిచ్చే, నా సులువైన కాడి ఎత్తుకొని నువ్వు నడువు. ఈ పునరుత్థాన సమయంలో ఇంకా ఎవరైనా నీ కాడిలు ఎత్తుకొని నడుస్తున్నట్లయితే, మీ కుటుంబం అనే కాడి, మీ బిడ్డలనే కాడి, మీ అప్పులనే కాడి, వ్యాధులనే కాడి, దుఃఖమనే కాడి, మీ జీవితంలో ఏ కాడిని మోసుకొని వెళ్తున్నారో యేసయ్య ఇచ్చాడు మీ దగ్గరికి, అది యేసయ్యకి ఇచ్చేయండి. యేసయ్య దగ్గర ఏం చేయాలనగా సులువైన కాడి తీసుకోండి. ఇక దేని గురించి చింతించకండి, యేసు గురించి ఆలోచించండి, క్రీస్తు కొరకు ముందుకు నడవండి. దాని ప్రకారం మీ విధంగా నడిచినట్లయితే తప్పగా మీ భారాన్ని అంతా కూడా ఎవరు మోస్తారనగా నా యేసయ్య మోస్తాడు. నీ జీవితంలో నెమ్మది, సమాధానం అనిపిస్తాయి. నీకెందుకు టెన్షన్ ఎక్కువైపోయినావు కదా, నీ బూతులు వస్తున్నాయి. నీకు టెన్షన్ ఎక్కువైపోయినందువల్ల కదా నీ బుర్రలు బాదుకుంటున్నావు. టెన్షన్ అధికమైపోయినావు కదా నీవు దేవుని విడిచిపెట్టి అనేకమైన మార్గాలు పరిగెత్తుతున్నావు. ఈ యొక్క సంవత్సరం యొక్క ఆఖరి ఆ యొక్క వారంలో నా విశ్వాసుల్ని నేను హెచ్చరించుచున్నది ఏమనగా, అయ్యలారా, అమ్మలారా, మీకు ఏదో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని మీరు ఏ ప్రవక్తల దగ్గరికి వెళ్ళొద్దు, ఎక్కడికి మీరు పరిగెత్తొద్దు. జ్ఞానాపురం వెళ్ళొద్దు, లేకపోతే రాజమండ్రి వెళ్ళొద్దు, పాలకోలు వెళ్ళొద్దు, లేకపోతే విజయవాడ వెళ్ళొద్దు, ఎంఏపీ కాలనీ వెళ్ళొద్దు. ఎక్కడ ప్రవక్త తెచ్చాడని అక్కడికి పరిగెత్తొద్దు. నా మాట వినండి. అలాగే వాళ్ళందరూ నా మాటతో చెప్తే మంచిదే కాదో నశించిపోయారు. వారి హృదయాల్లో సమాధానం లేదు, వారి హృదయంలో నెమ్మది లేదు, వారి హృదయంలో ఏ విధమైన లేదు. విశ్వాసములు ఎదుగుతున్న వారు అనేక విశ్వాసాల్ని పాడు చేశారు. ఆయన మందిరమును పాడు చేస్తే వారిని పాడు చేస్తానన్నాడు. మందిరం అంటే ఏది? నీ హృదయమే దేవుని మందిరం ఒకటి. తర్వాత నీ విశ్వాసులు ఒక్కొక్క మందిరమై ఉన్నారు. ఆ విశ్వాసుల్ని నీవు మాయ మాటలు చెప్పేసి విజయవాడకి, పాలకోలకి, రాజమండ్రికి నడిపించి, పండ్లు కొనిపించి, ఆ గుడ్డలు కొనిపించి, ఆ నూనెలు కొనిపించి, ఆ కార్యాలు చేసి ఈ కార్యాలు చేస్తున్నావంటే నీవు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నావు. దేవుని మందిని పాడు చేసిన వారిని నేను కాదు, నా సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నేను వారిని పాడు చేస్తానంటున్నాడు. పశ్చాత్తాపడండి. నా దేవుడు కనికరం కలిగిన వాడు, నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నా దేవుడు జాలి కలిగిన వాడు. నీవెంతమంది విశ్వాసులు ప్రార్థనా జీవితాన్ని పాడు చేశావు, ఎంతమంది దేవుడి మీద విశ్వాసము నుండి నీవు అటు ఇటు తొలగించావు, నీవెంతమందిని తప్పు మార్గంలో నడిపించావు. వారందరి ప్రాణములకు, వారి ఆత్మలకు నీవు జవాబు చెప్పాలి. కొట్టిది కాదండి, మీరు తప్పించుకుంటారని కూడా కాదు. దేవుని యొక్క సన్నిధిలో నశించిపోతున్న వారి గురించి నువ్వు లెక్క చెప్పాలి. ఆత్మలో ఎదుగుతున్న వారిని, ఆత్మలో నడిచిపించుతున్న వారిని నువ్వు మార్గం తొలగించావు. ఆ మార్గం తొలగించిన నిన్ను, నీ కుటుంబం, నిన్ను అడిగితే పర్లేదు, నిన్ను నీ కుటుంబాన్ని అడుగుతాను అంటున్నాడు. నీ పిల్లల్ని అడుగుతాడట. నిన్ను ముడితే పర్లేదు, నన్ను ఎన్ని కొట్టుకున్నా పర్లేదండి, నన్ను ఎన్ని తన్నా పర్లేదు. లేదా దేవుడు అంటాడు, నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని ముడతానంటున్నాడు. కనుక ఈ పునరుత్థానములో పశ్చాత్తాపడండి. మీరు ఎవరినైనా విశ్వాసుల్ని ఒకసారి మీ లెక్క చూసుకోండి. నేను చెప్పగలను, మీ పేర్లు చెప్పగలను, మీరు ఎంతమంది నడిపించారో నేను చెప్పగలను. కానీ నా నోటితో నేను చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని ఆశించట్లేదు. కానీ మీకు మీరే ఆలోచించుకోండి, నేను ఎంతమందిని దేవుడి విశ్వాసం నుండి మార్గం తొలగించాను. చక్కగా విశ్వాసంలో ఎదుగుతున్న వారిని, చక్కగా ప్రార్థిస్తున్న వారిని, చక్కగా దైవ కృపలు ఎదుగుతున్న వారిని, దైవ వాక్యానుసారంగా జీవించుచున్న వారిని ఎంతమందిని నేను పాడు చేశాను. నువ్వు బాగు చేయలేదమ్మా, అయ్యా నువ్వు అమ్మా, నువ్వు బాగు చేయలేదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో బాగు చేస్తావని, అక్కడికి ఇక్కడ తీసుకుని వెళ్ళి వాడిని బాగు చేస్తావు అనుకుంటున్నావేమో.
నువ్వు బాగు చేయలేదు, వాడిని నాశనం చేశావు. ఆ నాశనానికి నీవే బాధ్యత వహించాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఈ పునరుత్థాన సమయంలో ఈ సంవత్సరం ముగించక మునిపే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఎవరెవరిని తప్పు మార్గంలో నడిపించి, ఎవరెవరిని ప్రార్థనలో లేకుండా చేశానో, ఎవరెవరిని ఆత్మలో ఉండకుండా చేశానో, అయ్యా తిరిగి వారిని రక్షించు ప్రభువా, తిరిగి వారిని బలపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. రాబోతున్న 29, 30, 31 తారీఖులు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో నీ కన్నీరు అదే ఉండాలి, నీ ప్రార్థన అదే ఉండాలి. నీవెంత కఠినాత్మల, నీ పాపముల రక్తములే ఎర్రవైనప్పటికీ వాటిని హిమములే తెల్లగా చేసి నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడనగా ఆయన శక్తి కలిగిన వాడు. కనుక నువ్వు భయపడక్కర్లేదు. నీ పాపములు క్షమించబడవంటే క్షమించబడతాయి. నా దేవుడు ఆయన దయగలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, కనికరమ కలిగిన దేవుడు. తప్పగా నేనేం చేస్తాడనగా క్షమించే దేవుడు. నీవు నేను సాధ్యమైతే దేవుని రాజ్యములో నీతిలో నడిపించాలి, కానీ నీకు చేత కాకపోతే నోరు మూసుకొని ఉండడం మంచిది. కనుక నువ్వేదో ఉపకారం చేస్తున్నావు అనుకొని వాళ్ళు సాతాన్ని ఏం చేస్తున్నాడు అనగా ఒక ఆయుధముగా, ఒక పనిముట్టుగా వాడుకొని తిరుపతికి రమ్మంటే వారు రారు, లేకపోతే సింహాచలంకి రమ్మంటే రారు. కానీ ఎక్కడికి వస్తారంటే దేవుడు పేరు చెప్పుకొని దేవుని నామాన్ని ఉచ్చరించిన దగ్గర అన్నిటి దగ్గరికి ప్రజలు వచ్చేస్తుంటారు. కనుక దేవుని నామాన్ని ఎక్కడ వాడతామో అక్కడికి ప్రజలు వస్తారు. కనుక ఒకవేళ సాతాను నిన్ను ఏం చేస్తాడనగా కుయుక్తిగా నేను ఒక పాత్రగా వాడుకొని అనేక విశ్వాసం నుండి తొలగించడానికి నిన్ను ఒక పాత్రగా సాతాను వాడుకున్నాడేమో. ఈ రాత్రి చెప్పండి, ఈ పాలుసభలో చెప్పండి, దేవా నన్ను సాతాను వాడుకునే పాత్రగా కాదు, నీవు వాడుకునే పాత్రగా నేను తీర్చబడాలి అని మన జీవితాల్ని ఆ దవిసల్లో సమర్పించుకుందాం. తప్పగా ఆ విధంగా సమర్పించుకున్నట్లయితే ఆ సర్వశక్తి గల దేవుడు నీ సన్నిధి నీ జీవితాల్లో తన కార్యం జరిగిస్తాడు. అయిలారా అమలారా, నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకొని నీవు రాత్రి అంతా, కొంతమంది అయితే రాత్రి 11, 12 గంటల వరకు ఎవరెవరిలో పాస్టర్లు తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టుకొని కేకలేసిన వారు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళ పేర్లు. ఈ వారింట్లో ఈ దినం సమాధానం లేదు, సంతోషం లేదు, వేదన, దుఃఖము. ఎవరిలో దురాత్మ శక్తులు ఉన్నాయో తెలియవు, ఎవరు ఏమై ఉన్నారో తెలియదు. నీకు మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, దేవుడు ప్రార్థించే సంఘాన్ని ఇచ్చాడు, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించే సేవకులను మీకు ఇచ్చాడు, దైవ సన్నిధిలో నడిపించడానికి మీకు దేవుడు ఒక అద్భుతమైన ఒక మార్గాన్ని దేవుడు తెరిచాడు. ఇంక నీకు ఎక్స్ట్రా సూపర్ అక్కర్లేదు. ఎవరెవనో తెచ్చి ఇంట్లో రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు ప్రార్థించక్కర్లేదు. ఆడైనా మొగైనా ఏ దేంట్లో దెయ్యాలు ఉన్నాయో, ఏ ఇంట్లో భూతాలు ఉన్నాయో వాళ్ళు వచ్చి వాళ్ళున్న దెయ్యాలని నీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్న దెయ్యాలు నీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే నీకు సమాధానం కోల్పోతావు, నువ్వు వేదన పడుతుంటావు, నువ్వు దుఃఖపడుతూ ఉంటావు, నువ్వు కురిగిపోతూ ఉంటావు. నీ జీవిత రోగాలు, నీ జీవితంలో వేదనలు, నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, మానసికతలు నీ జీవితాన్ని, కుటుంబంలో చీల్చేస్తూ ఉంటాడు. తల్లిని పిల్లల్ని వేరు చేసేస్తుంటాడు. అపవాది అనేక విధాలుగా ఏం చేస్తాడనగా పోరాడుతూ ఉంటాడు. అది నువ్వు అనుకుంటావు, నేను భక్తిగా ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒక సహోదరి అంది, మీకు ఒక్క తండ్రే కానీ నాకు 3 తండ్రులు ఉన్నారంటారు. 3 తండ్రులు ఉన్న వాళ్ళు ఏమంటారు? వ్యభిచారిగా పుట్టిన వాళ్ళు అంటారు, కానీ పిల్లలు అంటారు వాళ్ళని. ఒక ఆవిడ ఎలాగంది, మన విశ్వాసే, మీకు ఒక్క తండ్రే కానీ నాకు 3 తండ్రులు ఉన్నారు అంటున్నాడు. ఆ 3 తండ్రులు ఉన్న వ్యభిచారులు, వారు దేవుని బిడ్డలు కాదు. గనక ఒక తండ్రికి ఒక పిల్ల ఉన్నాడంటే, ఒక తండ్రి ఒక తల్లిగా ఉన్నవాడే వాడే నిజమైన పిల్ల, నిజమైన బిడ్డ, నిజమైన కుటుంబం. 3 తండ్రులు ఉన్నవాడు కుటుంబం కాదనే, అది వ్యభిచార గృహం. గనక ఈ పునరుత్థాన సభలో పబ్లిక్ ఆన్లైన్లో వెళ్తున్నాయి అని, కానీ అందరికీ కావాలి ఈ మాటలు, అందువల్లే ఆన్లైన్లో చెప్తున్నాను. కనుక ఈ యొక్క పునరుత్థాన పరిశ్రమలో విశ్వాసులైన ప్రతి వారు, మీరు ఏ స్థితిలో ఉన్నారో, నీకు ఇంకా 2, 3 తండ్రులు కలిగి ఉన్నట్లయితే నీ ఇల్లు వ్యభిచార గృహం అనే గుర్తెరుగు, నీ ఆత్మీయ జీవితం వ్యభిచార గృహము అనే గుర్తెరుగు.
నీకున్నది ఒక తండ్రి, నీకున్నది ఒక తల్లి, ఒక కుటుంబమే. 10 కుటుంబాలు నీ కుటుంబము కాదు. దేవుని యొక్క రాజ్యమును, ఆయన నీతిని నీవేం చేయాలనగా వెతకాలి. నీకొకే గురి, దేవుని రాజ్యము, నీతి. నీవికెక్కడ వెతకక్కర్లేదు, నీవెక్కడ తిరగక్కర్లేదు. నీ జీవితంలో మళ్ళా చెప్తున్నాను, నీ ఎన్ని గుడ్లు కొనుక్కున్నా, మరి గుడ్లు కొనుక్కున్న వాళ్ళందరూ మీ ఇప్పుడు కష్టాలు వచ్చాయి కదా, మరి గుడ్ల నిండా, నెత్తి నిండా పెట్టేసుకొని, కడుపు నిండా పెట్టేసుకొని, గుండె నిండా పెట్టేసుకొని మీ ఇంటి నిండా పరిచేసుకోవచ్చు కదా. ఇన్ని సాపలు మీ ఇంటి నిండా సాపలో కప్పేసుకోవచ్చు కదా. మిమ్మల్ని నూనెలు పోసేసుకోవచ్చు కదా, నీళ్ళు పోసేసుకోవచ్చు కదా, మట్టితో నింపేసుకోవచ్చు కదా. అయ్యలారా, అమ్మలారా, ఈ కోవిడ్ చెప్పింది. ఈ కోవిడ్ ఎందుకు దేవుడు పంపించాడంటే మీరు చేస్తున్న వేషాలన్నీ ఒట్టిదని చెప్పడానికి ఈ కోవిడ్ వచ్చింది. నిజంగా నూనెలో వాళ్ళు అమ్మిన నూనెలో శక్తి ఉన్నట్లయితే, వాళ్ళు అమ్మిన గుడ్లో శక్తి ఉన్నట్లయితే, వాళ్ళు అమ్మిన ఆ సాపలో శక్తి ఉన్నట్లయితే, వాళ్ళు అమ్మిన నీటిలో శక్తి ఉన్నట్లయితే ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనకు కావలసిన గుడ్లు ఉన్నాయి. మొన్న ఎవరో చెప్పారు, ఒక లారీ లోడు ఆ గుడ్లు తీసుకొని వచ్చారట, ఒక గంటలో అమ్మేశారట. ఒక లారీ గుడ్లు తీసుకుని వస్తే గంటలో అమ్మేస్తే ఇంకా కోవిడ్ భయం ఎందుకు మనకి? ఇంకెందుకు మూతులు గుడ్లు కట్టుకోవాలి? ఎందుకు శానిటైజర్ వాడాలి? ఎందుకు మనం భద్రంగా ఉండాలి? అయ్యలారా, అమ్మలారా, ఇదంతా బూటకాలు. మనుషుల్ని మోసగించి డబ్బులు సంపాదించుకోవడానికి ఈ లోకం చేస్తున్న కుట్రలే కానీ అది కాదు. నీవు నేను ఆయన రాజ్యమును, నీతిని వెతికినట్లయితే ఆ సర్వశక్తి గల దేవుని యొక్క కృపా తోడు, ఆయన కాపుదల దేవుడు మనకి ఏం చేస్తాడనగా నడిపించడానికి మన దేవుడు ఏమై ఉన్నాడనగా శక్తి కలిగిన వాడు. మరి గతంలో నేర్చుకున్నాం ఈ యాకోబు పత్రికలో, దేవుని యొక్క నీతి జరగకుండా, దేవుని యొక్క నీతి మన జీవితంలో నెరవేరకుండా మన కోపమే ఏమవుతుందనగా అడ్డుగా ఉంది. నీ అహంకారమే అడ్డుగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ తప్పిదము తెలియజేస్తున్నట్లయితే, ఇప్పుడు నీ మాటలు చెప్తుంటే దీని కారకులకు అందరికీ మిరపకాయలు నూరేసుకుంటున్నారు. చిన్న బుల్లి నిమ్మకాయలు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని? ఓకే, సీమ మిరపకాయలు. ఆ సీమ మిరపకాయలు నూరేసుకుంటున్నారు. ఫాస్ట్గా దొరికేస్తాం మొక్క నుండి రాసేద్దామని. నీ నీతి జరగకపోవడానికి కారణం అదే. దేవుని నీతి నీ జీవితంలో జరగకపోవడానికి, దేవుని కార్యములు జీవితంలో జరగకపోవడానికి, నువ్వు శుద్ధి చేయబడకపోవడానికి, నీ కుటుంబము దేవుని నీతిలో కప్పబడకపోవడానికి, నీవు దేవుని యొక్క కృపను అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి ఒప్పుకొనడానికి, పశ్చాత్తాపడడానికి నీకేమి లేదనగా ఇష్టం లేదు. చీమ మిరపకాయలు ఏం చేస్తున్నావుగా రుబ్బేసి ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు రాసేద్దామా అని చూసుకుంటారు. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు ఇలా ఆలోచించిన, పాస్టర్ గారు ఏ తప్పులో దొరుకుతారా, పాస్టర్ గారిని ఎక్కడ పట్టుకోవాలా, పాస్టర్ గారిని ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా చిన్న తప్పు దొరికితే ఇంకా డబ్బాలు కొడతారండి, దడ 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 దడ. ఎందుకంటే వాళ్ళకున్న కోపం అంతా ఏం చేయాలనగా తీర్చేసుకోవాలి. దానికి బుద్ధి లేని వారు గాడిదలు చాలామంది ఉన్నారు. వాళ్ళ వెనకాతలు తబ్బడ తబ్బడ, తందానా తందానా అంటే తందానా తందానా అనేది, కానీ దాంట్లో ఏ విధంగా అర్థం లేని గాడిదలు, బుద్ధి లేని గాడిదలు. వాళ్ళకి ఇంకేమని చెప్పాలండి, వాళ్ళు బుద్ధి లేని గాడిదలు. వాళ్ళు ఈ కుట్రలన్నీ చేయడానికి కారణం ఏంటంటే, నేను డైరెక్ట్గా తిట్టేస్తూ ఉంటాను కనుక, నేను డైరెక్ట్గా దిద్దుతూ ఉంటాను కనుక, వాళ్ళు సహించలేక ఏదో ఒక తప్పిదాన్ని, ఏదో ఒక పట్టుకొని ఏం చేయాలనగా పాస్ట్ కానీ 4 తిప్పులు తిప్పాలని వాళ్ళు ఏం చేస్తారనగా, ఇంకా బుద్ధిహీనులందరూ ఒక గుంపులో ఉంటారు కనుక, గాడిదలందరూ గుంపులో ఉంటారు కనుక గాడిదలన్నీ ఒకటే అయిపోతాయి. మీరు కోపపడడం వలన పాస్టర్ గారు ఏదో తప్పు చెప్పుకొని ఊరంతా ప్రకటించాలని ఆలోచించడం కన్నా, దావీదు ఎప్పుడైతే ఆ నాతాను ప్రవక్త ఇచ్చి
ఆ కథ చెప్పాడో, ఇది నీవే అన్నాడో, దావీదు కోపపడలేదు. ఆయన కొట్టలేదు, ఆయన మీద నిందమాపలేదు, ఆయన అబద్ధ బాగుతాడని ప్రవక్తని బోధించలేదు, చెప్పలేదు. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా దేవా, నేను చేసిన పాపము ఎవరి దగ్గర కాదు, నీ సన్నిధిలోనే, నీ దగ్గరే నేను చేశాను. నీ దగ్గర నుండి నేను ఎక్కడ తప్పించుకుంటాను, నేను ఎక్కడ దాక్కుంటాను? నేను ఎక్కడ దాక్కున్నప్పటికీ నేను తప్పించుకోలేనయ్యా. ఎక్కడ దాక్కున్నప్పటికీ నేను తప్పించుకోలేను. అయ్యా, నీ ఆత్మ నాలో తీసేయవచ్చు, నాలో తీసేయవద్దయ్యా. నీ సన్నిధి నుండి నిలిచేయొద్దయ్యా. అయ్యా, నీ ముఖమును నా పాపము దగ్గర నీ ముఖాన్ని ఉంచొద్దు, నీ ముఖాన్ని వేల్చేవన్నాడు. తిప్పుకోవయ్యా. అయ్యా, నీ ముందు నేను నా పాపముల దగ్గర నేను కప్పుకోను. నీవు నీతిమంతునివయ్యా. నీవెన్ని శిక్షించినా ఆ శిక్షకు నేను పాత్రునయ్యా. ఈ యొక్క పునరుత్థాన ఫలశములో ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారము మనం పశ్చాత్తాపడదాం. మన జీవితాలు దేవుని సమర్పించుకుందాం. దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకొని, దేవా, దావీదు ప్రార్థన చేసినట్లుగా మన తప్పిదాలు ఒప్పుకుందాం, మన పాపాలను ఒప్పుకుందాం. దైవ సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకుందాం. దావీదు వలె మనం సమర్పించుకున్నట్లయితే తప్పక సర్వశక్తి గల దేవుడు మన జీవితాల్ని మార్పు చేస్తాడు. ఆయన మనం నేర్చుకున్నాం, మత్తయి సువార్త 5:20 నేర్చుకున్నాం, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఏముండాలనగా అధికముగా ఉండాలి. శాస్త్రులు పరిసయ్యులు వారు నీతిమంతులని, వారు సెల్ఫ్ రైచియస్నెస్, వారు స్వయనీతి గురించి వారు డబ్బా కొట్టుకుంటున్నట్లయితే, సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, స్వయనీతిమంతులుగా మీరు డబ్బాలు కొట్టుకోవద్దు. మీ జీవితములను ఆ యొక్క పరిసయుడు వలె కాక సుంకరి వలె మీ జీవితాలు ఏచనగా విరిగి నలిగిన హృదయాలు కలిగిన వారుగా నా సన్నిధిలో మీరు ఏం చేయాలనగా, అణిగి మణిగి నా తట్టు మీరు తిరిగినట్లయితే తప్పగా మిమ్మల్ని ఏం చేస్తాననగా, నాకు ఇష్టమైన పాత్రలుగా మిమ్మల్ని చేసుకుంటానని ఆ సర్వశక్తి గల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పాత నిబంధనలో యోసేపు గురించి మనం నేర్చుకున్నాం. ఆయన ఏ పరిస్థితిలో, తన వేదనకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా తన నీతిని ఏం చేసుకున్నాడనగా కాపాడుకున్నాడు. పరాదేశంలో ఉన్నాడు, బానిసములో ఉన్నాడు. ఆ యొక్క పొతిఫర్ ఇంటికి వచ్చాడు. ఆయన అధికారము, అన్ని బాధ్యతలు కలిగినప్పటికీ, ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ ఆయన బానిసే, స్వేచ్ఛ లేనివాడు. తండ్రికి దూరం అయిపోయాడు, అందరికి దూరం అయిపోయాడు. ఒంటరివాడిగా ఉంటున్న ఆయన అక్కడ తన తప్పిద ఒక చిన్న ఆ ఛాన్స్ దొరికినప్పుడు తన నీతిని వదిలి ఆ యొక్క పొతిఫర్ యొక్క భార్యను సంతోషపెట్టగలిగి ఉన్నట్లయితే, ఆమె చెప్పినట్టు వినగలిగి ఉన్నట్లయితే, ఆ ఐగుప్తు దేశంలో వాడు గొప్పవాడిగా తెచ్చబడిన, ఒక మంచి పొజిషన్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక మంచి గృహాన్ని కట్టించవచ్చు, బంగారముని వెండిని ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక మంచి పలుకుబడి ఇవ్వచ్చు, తన యొక్క బానిసత్వంలోని తనకు ఒక విడుదల కలిగి ఉండవచ్చు. కానీ ఆ పరిస్థితిని చూచి యోసేపు ఏమవలేదనగా, ఆయన తన నీతిని వదలడానికి తాను ఇష్టపడలేదు. నా దేవుని దృష్టిలో నేను ఘోరమైన పాపాన్ని చేస్తానా, నా దేవుని దృష్టికి నేను విరోధముగా జీవిస్తానా, నా దేవునికి విరోధముగా నేను నడవను. ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో, నలిగిపోతున్న పరిస్థితుల్లో కూడా తన ఫ్యూచర్ గురించి, తన భవిష్యత్తు గురించి కాదు తను ఆలోచించేది ఏ పరిస్థితి అయినప్పటికీ నా దేవుని యొక్క నీతిని ఏం చేయాలనగా నేను అనుసరించాలి. నీతిని అనుసరించడం వల్ల ఆ యొక్క యోసేపు కలిగిన ప్రతిఫలమేంటి? దెబ్బలు, అవమానం, నింద, చెరసాలకు ఎందుకు ఇచ్చావురా అంటే స్త్రీ పీడన బట్టి నేను ఎక్కడికి వచ్చాను? అవమానకరమైన, వేదనకరమైన పరిస్థితి. ఇంత పరిస్థితి వచ్చినప్పటికీ యోసేపు ఏం చేయలేదనగా దేవుని నీతిని వదలలేదు. అయిలారా అమ్మలారా, ఈ పునరుత్థాన సమయంలో నా మాట వింటున్నా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్క సత్యమును గుర్తరగండి. నీకు ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానములు వచ్చినా, నీ గృహము నీకు పోయినా, లేకపోతే నీ భర్త నిన్ను దూషించినా, లేకపోతే నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టినా, నీ భార్య నిన్ను వదిలిపెట్టినా, ఏ పరిస్థితులకు ఎదురైనా నీతిని మాత్రం ఏం చేయకూడదనగా వదలకూడదు.
నీతిలో ఏం చేయాలనగా జీవించగలిగినట్లయితే ఆయన ఈ లోక సంబంధమైన ఏది ఆశించకుండా నీతిని ఆశించాడు గనక, నీతిని కోరుకున్నాడు గనక సర్వశక్తి గల దేవుడు యోసేపుని తీసుకొని ఏం చేశాడనగా ఐగుప్తు రాజు యొక్క యువరాజుగా, గవర్నర్గా, అధికారము కలిగిన వాడుగా యోసేపు మాట కాకుండా ఈ ఐగుప్తు దేశంలో ఏది జరగకుండా సంపూర్ణమైన అధికారాన్ని ఎవరికి ఇచ్చారనగా యోసేపు చేతిలోకి ఇచ్చాడు. ఏ పునరుత్థాన సమయంలో నా మాట వింటున్న సహోదరుడి, నీతి కొరకు నిలబడినప్పుడు నీకు అనేక అవమానములు, నిందలు, ప్రయాసాలు కలగవచ్చు. ఆ పరిస్థితులు చూసి నీతిని వదిలేసి అడ్డు త్రోవలు నడవద్దు, అడ్డు మార్గంలో నడవద్దు, నీకు ఇష్టమైన మార్గంలో నడవద్దు. ఎన్ని కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా ఆ నీతి కొరకు మనం నిలబడదాం. ఆ నీతి కొరకు మనం నిలబడినట్లయితే, ఆ నీతి కొరకు మనము ముందుకు వెళ్ళగలిగినట్లయితే తప్పనిసరిగా నా సర్వశక్తి గల దేవుడు నీ శత్రు మధ్యలో నిన్ను తల దించుకున్న వాడిగా, దించుకున్న దానిగా కాదు, నేను తల పైకెత్తి నిన్ను నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడనగా ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలో యోసేపుని మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనకు అందరికీ తెలిసిన వాక్య భాగంలో ఆయన దీంట్లో ఉన్న కొన్ని విషయాల్ని, కొన్ని సత్యాల్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచులక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించను. ఓకే, చాలా ప్రాముఖ్యమైన విషయము. దీనిలో కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. మీరు అందరూ ప్రార్థనతో ఉన్నట్లయితే దాన్ని గ్రహించగలరు. ఇక్కడ ఆమె భర్తని యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఏం చేయాలి? విడనాడ ఉద్దేశించెను. మరియా గాబ్రియేలు దూత వచ్చి, అమ్మా దయాప్రాప్తురాల, నీకు శుభమని చెప్పి నీవు గర్భము ధరించి నువ్వు కుమారుని కంటావు, ఆయన యేసు రక్షకుడు అని పేరు పెట్టాలి అన్నీ చెప్పినప్పుడు మరియా ఆల్రెడీ ఏం చేసింది అనగా పరిస్థితిని గుర్తెరిగింది. ఏమంటుంది? అయ్యా, నేను పురుషుని ఎరగలేని దాన్ని నేను ఏ విధముగా గర్భవతి అవ్వగలను? నాకు ప్రధానమైంది నిజమే, నా భర్త యోసేపు నిజమే, మేము ఇంకా ఏమవ్వలేదు, కలిసి జీవించడానికి మేము ప్రారంభించలేదు, నేను ఇంకా ఇది చెప్పేస్తాను. యూదుల ప్రకారం, మన ఆలోచన ప్రకారం అయితే మన ప్రదానం చేయబడిన రేపు పెళ్ళైతే ఇవాళ కూడా మన కాదని వెళ్ళిపోయినా మనకి అది పెద్ద ప్రమాదం ఏం లేదు, అంత వేదన ఏం లేదు. ఎందుకంటే పెళ్ళి అవ్వలేదు కనుక ఏమంటామంటే, పెళ్ళి అవ్వలేదుగా మంచి పని చేసావమ్మా, పెళ్ళి అవ్వక మునిపే నువ్వు చెప్పేస్తావు కనుక మంచిది, పెళ్ళి అవ్వక మునిపే నువ్వు చెప్పేస్తావు కనుక మంచిది అంట. కానీ యూదుల ప్రకారం అది కాదు. యూదుల ప్రకారం ఒక్కసారి ప్రధానం అయినట్లయితే ఇంకా వాళ్ళకి పెళ్ళి ఏమి లేదు. ప్రధానం అయినట్లయితే అమ్మాయి తన భర్తతో వెళ్ళక మునుపు ఒక 6 నెలలు ఎక్కడుంటుందంటే వాళ్ళ అమ్మగారి నాన్న దగ్గర ఉండి తన యొక్క ఆశలంతా కూడా, తన పిల్ల చేష్టలన్నీ కూడా, తను ఏదేది తన ఆశ ఆడుకుండమో, తల్లిదండ్రులు ఉండమో, లేకపోతే ఆ గారాభం అంతా కూడా ప్రధానమైన తర్వాత 6 నెలలు ఏం చేస్తారనగా తల్లిదండ్రుల దగ్గర వదిలేస్తారు. 6 నెలల తర్వాత ఆ పెళ్ళి ప్రదానం చేయబడిన వాడు వచ్చి ఏం చేస్తాడనగా తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అది అక్కడ పెళ్ళి. ఇంకొక రెండో పెళ్ళని లేదు, అక్కడ ప్రధానమే పెళ్ళి. అందువలనే ఇక్కడ సర్వశక్తి గల దేవుని యొక్క వాక్య భాగంలో ఆమె భర్త
భర్త అయిన యోసేపు. ఆమె భర్త అయిన యోసేపు అనడానికి కారణం ఏంటంటే ఆమె ప్రదానము చేయబడి ఉంది. ఇంకా తన తల్లిదండ్రుల ఇంటి దగ్గర నుండి తన భర్త ఇంటికి వెళ్ళలేదు. యూదుల ఆచార ప్రకారము ప్రధానమైన తర్వాత కొన్ని దినములు లేకపోతే ఒక 6 నెలలు ఎక్కడుంటుందనగా తల్లిదండ్రులతో ఉండి 6 నెలల తర్వాత భర్త వచ్చి ఏం చేస్తాడనగా ఆమెను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కనుక ఇక్కడ మరియా ఆ యొక్క ప్రదానం చేయబడింది. ఆ సత్యం ఎరిగింది. ఒకటి, నేను పురుషుని ఇంకా ఎరగలేదు, నేను ఏ విధంగా గర్భవతి అవుతాను. ఇంకొక భయం, యూదుల ఆచార ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారము ఆమె గర్భవతి చెందినట్లయితే ఆ పురుషుని ఎరగలేంది గనక ఆమెను గురించి ప్రజలందరూ అధికారులు ఏమంటారంటే ఆమె ఏం చేసింది? వ్యభిచారం చేసింది. వ్యభిచారం చేసి ఏం చేయాలనగా ఆ మైదానంలోకి తీసుకుని వచ్చి రాళ్ళతో కొట్టి ఏం చేయాలనగా చంపాలి. మరి అవన్నీ ఆలోచిస్తుంది. అయ్యా, నేను పెళ్లి చేసుకోలేదు, ఒకటి, నేను ప్రదానం చేయబడిన దాన్ని, ఇప్పుడు గర్భవతి అయిపోతే నా పరిస్థితి ఏంటి? నేను అవమానం చెందుతాను, నన్ను రాళ్ళతో కొడతారు, నేను ఎన్నో వ్యాధులు అనేకమైన ప్రయాసాలు నా జీవితంలో ఎదుర్కోవాలి. అయితే సర్వశక్తి గల దేవుడు అంటాడు, అమ్మా నువ్వు భయపడవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఏం చేస్తాడు? ఆవరించుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద అల్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత నీవేం చేయబడతావు అనగా గర్భవతి అవుతావు. నీ గర్భములోని శిశువు పరిశుద్ధుడు. ఆ విషయం ఎవరికి తెలీదు? ఆ విషయం ఎవరికి తెలీదు? యోసేపుకు తెలీదు. యోసేపుకి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతుంది అయిందనే విషయము యోసేపుకు తెలీదు. యోసేపు తన భార్యని ఇంకా తీసుకొని రావాలని ఆలోచించిన సమయాల్లో, తను చేర్చుకోవాలని ఆలోచించిన సమయాల్లో తెలిసింది ఆమె భార్య ఏమైందనగా గర్భవతి ఉంది. ఆ భార్య గర్భవతి ఉంది అని తెలియగానే నింద దాని మీద రాకుండా, తాను దోషి కాకుండా నేరుగా ఎక్కడికి వెళ్ళొచ్చు? సన్నిహితునికి వెళ్ళి, న్యాయస్థానానికి వెళ్ళి, ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా దినం మాకు ప్రధానమైంది, నేను ఇంకా కలిసి ఏం చేయట్లేదు, జీవించట్లేదు, కానీ నాకు ప్రదానం చేయబడిన ఆ అమ్మాయి ఇప్పుడేమైంది? గర్భవతి ఉంది, నన్ను మోసగించింది, నన్ను చీట్ చేసింది, ఆవిడ ఇంకొకరితో ఏముంది ఉండి ఆవిడ ఏమైంది అనగా గర్భవతి అయింది అని చెప్పినట్లయితే యోసేపు ఏమవుతాడు? నీతి ఏ విధమైన సమస్య లేకుండా ఆయన ప్రజల దగ్గర నుండి ఏం చేస్తాడనగా తప్పించుకుంటాడు. అది చెప్పకపోతే, ఇప్పుడు రహస్యముగా విడిచిపెడతానంటే దానికి అర్థం ఏంటంటే కారణము చెప్పకుండా ఏం చేస్తాను? విడిచిపెడతాను. అయ్యా ఎందుకు విడిచిపెడుతున్నావు? కారణమేమి లేదు. ఇప్పుడు వాడు కారణం లేదని చెప్పినప్పటికీ కడుపులో ఉన్న బిడ్డ పెరుగుతున్నప్పుడు ఊరు వాళ్ళందరికీ ఏం చేస్తుంది? కనబడుతుంది. ఆయన కారణం చెప్పకపోయినా ఊరు వాళ్ళందరికీ ఏమవుతుంది? ఆ కారణం అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? అందరిని ఎవరు నిందిస్తారు? యోసేపుని నిందిస్తారు. ఎందుకంటే ప్రజలకి ఏది కూడా తెలియదు. ఆమె పరిశుద్ధాత్మతో గర్భం చెందిందని యోసేపు ప్రదానం చేయబడ్డాడు కనుక వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారా లేదా అని ప్రజలకు తెలియదు. ప్రజలు ఏమనుకుంటారంటే ఈ మరియమ్మ దేని వల్ల? యోసేపు వల్ల ఏమైంది? గర్భవతి అయింది అనుకుంటారు. చూడండి, అది నీతి. అంటే తాను దోషి కాకపోయినప్పటికీ తాను దోషిగా తీర్చబడతాడనే సత్యాన్ని తను తెలుసుకున్నప్పటికీ తానుకు విరోధముగా ప్రవర్తిస్తున్న ఆ స్త్రీని అవమానపరచకుండా, ఆమె గురించి ఏ విధమైన కంప్లైంట్ చేయకుండా ఆ నిందను అపమానాన్ని తాను అనుభవించడానికి తాను ఇష్టపడడం, అదే నిజమైన నీతిమంతులుగా తీర్చబడ్డం. అదేనా? అందరికి అర్థమైందా లేదా?
అందరికీ అర్థమైందా? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు సర్వశక్తి గల దేవుడు వాడు నీతిమంతుడు అన్నాడంటే, తాను ఏ పాపము చేయలేదు. పాపము చేయలేనప్పటికీ తన యొక్క భార్యగా తీర్చబడి ఉన్న ఆ యొక్క స్త్రీ గర్భవతి ఉంది. అది సరిహద్దులకి వెళ్ళి, లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళి, లేకపోతే ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పినట్లయితే ఆ యొక్క యోసేపు నిందారహితుడిగా ఉండొచ్చు. అవమానములు ఉండవు, నిందలు ఉండవు. ఆ యొక్క మరియకే రాళ్ళ దెబ్బలో, అవమానాలు, నిందలో, ప్రయాసలు కలిగాయి. కానీ వాడేం చేస్తున్నాడు అనగా, తన నీతిమంతుడిగా ఆమెకు అవమానం ఏమి కలగకుండా, ఆమెకేమి నింద కలగకుండా, ఆ నిందను తన మీద వేసుకోవడానికి, ఆ నిందను తను భరించడానికి ఆశించి రహస్యముగా ఏ కారణం చెప్పకుండా ఆమెను ఏం చేయాలనగా విడివాలని ఆయన ఆలోచిస్తున్నాడు. అయిలారా అమలారా, యోసేపు యొక్క నీతి అంటే అది. తాను పాపము చేయలేదు, తన దోషి కాదు, తనకు తెలియదు. ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భవతి అని తెలియదు. ఆమె తనకి విరోధముగా పాపం చేసిందని, తనకి విరోధముగా కార్యములు జరిగించిందని తనకు తెలిసి తను అనుకుంటున్నాడు, తను ఆలోచిస్తున్నాడు. అయితే ఏ పరిస్థితి అయినప్పటికీ నేను అవమానము చెందనివ్వను, నేను భరిస్తాననే ఒక తీర్మానం చేశాడు. ఒకవేళ యోసేపు ఇంకొక పెళ్లి చేసుకొని వాళ్ళు తిరుగుతుంటే ఊరోళ్ళందరూ ఏమంటారు? ఒక అమ్మాయిని పాడు చేసి వాడు చూడరా ఎంత సుఖంగా బతుకుతున్నాడు, సుఖంగా తిరుగుతున్నాడని ఊరోళ్ళందరూ తిడతారు, ఊరోళ్ళందరూ అవమానిస్తారు, ఊరోళ్ళందరూ అపహాసిస్తారు. ఆ అపహాసాన్ని కూడా తన మీద వేసుకునడానికి తానేం చేశాడనగా ఇష్టపడ్డాడు. కానీ మరియని తను ప్రదానం చేసుకున్న, ఆమెకి ఏ విధంగా నింద రాకూడదని, ఆమెకి ఏ విధంగా వ్యాధం రాకూడదని తా నిందంతా కూడా తన మీద వేసుకొని ఆయన ఆ నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఏం చేశాడనగా తీర్చబడ్డాడు. అయిలారా అమలారా, సర్వశక్తి గల మనం నీతిమంతులుగా అనేది మనకు ఏదో కొన్ని విషయాలు సహించి, కొన్ని విషయాలు మనం భరించి నీ నీతిమంతుడని చెప్పడం కాదు. నీకు విరోధముగా కలుగుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా, నీకు విరోధంగా మాట్లాడుతున్న వారు ఆ పరిస్థితుల్లో కూడా వారిని తిరిగి దూషించకుండా, తిరిగి అపహాసించకుండా, తిరిగి వారి మీద నిందలు మోపకుండా, తిరిగి వారిని సిగ్గుపరచకుండా ఓపికతో సహించి మన ముందుకు వెళ్ళడమే అదే నీతిమంతులు. నీ గురించి విరోధంగా మాట్లాడుతున్నవారు, నీ గురించి విరోధంగా నడుస్తున్నవారు, నీకు విరోధముగా ప్రవర్తిస్తున్నవారు, వారిని తిరిగి వారికి దెబ్బకు దెబ్బ చెల్లిస్తాననే విధంగా కాకుండా, వారెన్ని అవమానములు పరిచినప్పటికీ వారి గురించి తిరిగి ఏమీ పలకకుండా అవమానమంతా సహించి, అవమానమంతా భరించి మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మనము దేవుని దృష్టిలో ఏమవుతామనగా నీతిమంతులుగా మనం తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడిన వారికి యోహాను కీర్తన గ్రంథము 23వ కీర్తన అంటున్నాడు, వాడిని ఏం చేస్తాననగా పచ్చక బయల్లో వాడిని ఏం చేస్తాననగా నడిపిస్తాను. అయిలారా అమలారా, మన నీతిమంతులుగా తీర్చబడగలిగినట్లయితే మన అవమానము సహించడానికి, నిందలు సహించడానికి, దుఃఖములు సహించడానికి, ప్రయాసములు సహించడానికి, ఎంతమంది ఎన్ని దూషణలు చేసినా తిరిగి మనము వారిని దూషించకుండా మనము సహించిన వారుగా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా, మనం యథార్థవంతులుగా తీర్చబడగలిగినట్లయితే సర్వశక్తి గల దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, అటువంటి వారిని ఏం చేస్తాననగా పచ్చక బయల్లో నడిపిస్తానంటున్నాడు. కీర్తన భాగములు 23వ కీర్తన చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఎవరిని సమస్తమును సహించి, అవమానములు సహించి, అపహాసములు సహించి, దుఃఖములు సహించి, బాధలు సహించి
తిరిగి దూషించకుండా, తిరిగి అపహాసించకుండా, తిరిగి వారి మీద నిందలు మోపకుండా, ప్రతిదీ సహించి నీతి దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడగలిగినట్లయితే అటువంటి వారికి సర్వశక్తి గల దేవుడు ఇచ్చిన వాగ్దానమేమనగా పచ్చిక బయల్లో చక్కని పచ్చని, అందరికి ఇష్టమే కదా అనుకుంటున్నాను. పచ్చిక బయలు ఎక్కడైనా గడ్డి చాలా చక్కగా ఉన్నట్లయితే, మనం పార్క్ వెళ్తే ఎక్కడైతే పచ్చగా గడ్డి ఉంటుందో మనం ఇక్కడ కూర్చుందామండి, ఇక్కడ కూర్చొని ఏం చేద్దాం, కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం, లేకపోతే ఇక్కడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకుందాం, లేకపోతే రిలాక్స్ అవుదాం అని ఏం చేస్తారనగా పచ్చిక బయలు చూడగానే ఎంత అందంగా ఉంటుందో. శాంతికరమైన జలములు, సమాధానకరమైన జలముల్లో దేవుడు ఏం చేస్తాడనగా నడిపిస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 వర్స్ 14. అరణ్యములో యోహాను సువార్త 4వ అధ్యాయము నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఎవరైతే నీతిమంతులుగా జీవించడానికి, నీతిమంతులుగా మరి సమస్తాన్ని సహించడానికి, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడతారో వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏమనగా, నేను ఏం చేస్తాననగా మీకు నీరు ఇస్తాను, ఆ నీరు త్రాగినప్పుడు మీరు ఏం చేయాలనగా ఎన్నటికి దప్పికొనరు. యేసు ప్రభువారు సమరియా స్త్రీతో మాట్లాడుతున్న ఆ విషయం, సర్వశక్తి గల దేవుడు ఆమె యొక్క పాప రహస్యములను చేసినప్పుడు, ఆ సర్వశక్తి గల దేవుడు ఆ యొక్క సమరియా స్త్రీని దర్శించినప్పుడు, ఆ సమరియా స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అమ్మా ఈ నీళ్లు తాగువాడు ఎప్పుడుకేమవుతాడనగా దప్పుకుంటూనే ఉంటాడు. అయిలారా అమలారా, ఈ లోకమైన నీరు త్రాగుతున్నవాడు ఎప్పుడు దప్పుకుంటూనే ఉంటాడు. ఎన్ని బూతులాడినా తృప్తి అవ్వదు, ఎన్ని అబద్ధాలాడినా ఇంక అమృతలాడుతూనే ఉంటావు, ఎన్ని వ్యభిచారాలు చేసినా ఇంక వ్యభిచారాలు చేస్తూనే ఉంటావు, ఎన్ని కార్యాలు నీ జీవితంలో ఎన్ని లోక సంబంధముగా నువ్వు చేస్తున్నావో నీ దాహము తీరదు. చేసే కొలది ఇంకా సంపాదించే కొలది ఇంకా సంపాదించాలని, తిరిగే కొలది ఇంకా తిరగాలని, అబద్ధమాడే కొలది ఇంకా అబద్ధమాడడానికి, మోసం చేసే కొలది ఇంకా మోసం చేయడానికి ఈ లోకం అనేది నీ దాహము తీరదు. అందువల్ల అంటున్నాడు, ఈ లోకములో నీళ్ళు తాగిన వాడికి దాహము తీరదు, వాడు ఇంకను పాపములోనికి పాపం లోపల ఊపిలోనికి దిగిపోతున్నాడు, కానీ వాడు పైకి రాలేని స్థితిలో వాడు మునిగిపోతాడు, వాడు నశించిపోతాడు. అందువల్ల యేసు ప్రభువారు సమరస్తి అంటాడు, నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు వాడు ఏం చేయడనగా ఎన్నటికీ దప్పికొనడు. ఈ పునరుత్థాన పరిశ్రమలో నీవు నీతి కొరకు ఆకలి దప్పుగా ఉన్నట్లయితే నిన్ను పచ్చక బయల్లో నడిపిస్తానంటున్నాడు. నిన్ను శాంతికర జలముల యొద్ద నిన్ను నడిపిస్తాను, నిన్ను నాడుతానంటున్నాడు. నీవు ఆకు వాడక తగిన కాలములో ఫలించే వాడిగా నా సర్వశక్తి గల దేవుడు నిన్ను చెయ్యాలని ఆయన ఆశిస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఈ లోకమైన నీళ్లు తాగి నీవు దప్పిక తీరలేని స్థితిలో ఉంటున్న నిన్ను ఆయన సర్వశక్తి గల దేవుడు నీ దప్పికను తీసి ఆయన నీళ్ళిచ్చి నిన్ను సంతృప్తిపరచాలని, నిన్ను దీవించాలని, నిన్ను బలపరచాలని నా సర్వశక్తి గల దేవుడు ఆయన ఆశించుచున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. జాన్ చాప్టర్ 6 వర్స్ 35. verse 35 6:35. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే. ఈ పునరుత్థాన సమయములో నా సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, ఈ లోకములో నీవెంత ఆహారం తిన్నప్పటికీ,
ఈ లోకములో ఎన్ని కార్యాలు చేసినప్పటికీ నీ ఆకలి తీరదు, నీ దప్పిక తీరదు, నీ వేదన తీరదు, నీ దుఃఖము తీరదు. ఈ పునరుత్థాన సభలో సర్వశక్తి గల దేవుడు అంటాడు, నీతో కొరకు ఆకలి దప్పిగా ఉన్నట్లయితే నన్ను నేనే నీకేం చేస్తున్నాననగా అప్పగించుకుంటున్నాను. నాకు నేనే నీకు ఆహారమగా, నేనే నీకు ఆహారమగా, నేనే నీకు పానీయమగా, నీ ఆకలి తీర్చి, నీ దప్పిక తీర్చి, నిన్ను ఫలించేదానిగా, నిన్ను వాడిపోయే దానిగా కాకుండా, నీవు నశించిపోయే దానికి కాకుండా, నీ ఆకు రాలిపోయేది కాకుండా నీ జీవితాన్ని ఏం చేస్తాననగా తగిన కాలములో ఫలింపజేస్తాను. ఫలము కలిగిన దానిగా, దానిగా, చక్కగా మరి ప్రకాశించేదానిగా నేను చేస్తానంటున్నాడు ఆ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. ఈ పునరుత్థాన సమయంలో నీవు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఆ ప్రవక్త గురించి తిరుగుతున్నావేమో, ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి తిరుగుతున్నావేమో, ఆ గుడ్ల గురించి ఈ సాపుల గురించి తిరుగుతున్నావేమో, ఈ లోకములో ఎవరో ఏదో చెప్తే అక్కడికి పరిగెత్తుతున్నావేమో, ఎక్కడెక్కడో తిరిగి నీ దాహం తీరలేక, నీ ఆకలి తీరలేక కురిగిపోతూ నలిగిపోతూ ఆఖరికి తిరిగి నీ జీవితంలో నిరాశ కలిగి ఆఖరికి దేవుడే లేడని చెప్పే పరిస్థితి నీ జీవితంలో సంభవిస్తుందేమో. ఈ పునరుత్థాన సమయంలో నా సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును అయిలా రామలారా నువ్వెక్కడికి పరిగెత్తకలేదు. నా సర్వశక్తి గల దేవుడు అంటాడు, మీరు తప్పికొన్నట్లయితే, ఆకలి కొన్నట్లయితే, మీరు ప్రయాసముతో ఉన్నట్లయితే, మీ దుఃఖముతో ఉన్నట్లయితే, మీ కురిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు ఎక్కడికి తిరగక్కలేదు. ఎక్కడికి రావాలి? నా యొద్దకు రండి. చాలామందికి యేసయ్య దగ్గర రావడానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే యేసయ్య దగ్గరికి వస్తే తీసేయవలసినవి చాలా ఉన్నాయి. తీసేయవలసింది తీసేస్తేనే యేసయ్య దగ్గర రాగలరు. తీసేయవలసింది తీసేయకుండా యేసయ్య దగ్గర రాలేరు గనక, తీసేయవలసింది తీయడానికి ఇష్టం లేదు గనక ఎక్కడెక్కడికో పరిగెత్తుతారు. ఎందుకు పరిగెత్తుతారంటే యేసయ్య దగ్గరికి రాలేకుండా మీకు మీరే గ్రహించారు మీరు పాపాత్ములని, దేవుడు మీ మొర్ర వినడని, దేవుడు మీకు జవాబు ఇవ్వడని మీరు గ్రహించారు గనక సౌలు దేవుని యొక్క ఆత్మ పోయిన తర్వాత ఏ విధముగా సౌలు ఆ యొక్క కర్ణపిశాచు గురించి పరిగెత్తాడో, తాను ఆత్మలో అభిషేకింపబడిన దినాల్లో, ఆ దేవుని ఆత్మచేత నింపబడిన దినాల్లో ఆ ఊర్లో ఉన్న కర్ణపిశాచులందరినీ తోలేశాడు. ఎవ్వరు ఉండడానికి ఒప్పుకోలేదు, అందరిని ఊరు దాటించాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ పోయిందో, దేవుని దర్శనం పోయిందో, దేవుడు మాట్లాడడం మానేశాడు, దేవుడు కార్యాలు జరిగించడం మానేశాడు, ఇంకా వాడు పిచ్చెచ్చేసి ఏం చేశాడు అనగా కర్ణపిశాచులు వెతుక్కొని వెళ్ళాడు. నీవు కక్కేసింది తిరిగి తినడానికి కారణం మిస్టర్ కుక్క, మిస్సెస్ కుక్క, మిస్ కుక్క, మిస్టర్ కుక్క. నువ్వు ఏది కక్కేసావో తిరిగి వెళ్ళి తిన్నావంటే అదే కుక్క పని. కక్కింది తిరిగి తినేది కుక్క ఒకటే అనుకుంటున్నాను. మరి తక్కింది తింటా నాకు తెలియదు, కానీ కక్కింది తినింది కుక్క ఒకటే. ఏదైతే సౌలు కక్కేశాడో తిరిగి తినడానికి మొదలుపెట్టాడు. ఎందువల్ల? దేవుని దర్శనాన్ని కోల్పోయాడు గనక. ఈ పునరుత్థాన సమయంలో దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవుని దర్శనాన్ని కోల్పోయినట్లయితే ఈ సంవత్సరం ఆఖరి ఆదివారము పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు పశ్చాత్తాపముతో మీరు నా తట్టు రండి. ఇశ్రాయేలుతో అనేక సార్లు దేవుడు అదే అన్నాడు, ఇప్పుడైనను మీ పాపములు ఒప్పుకొని, మీ దోషములు ఒప్పుకొని,
మీ తప్పిదములు తెలుసుకొని మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీకు దేవుడుగాను, మీరు నాకేమవుతారనగా ప్రజలుగా తెచ్చబడతాడు. ఈ పునరుత్థాన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అదే నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడైనను అయిలారా అమలారా, ఇంతకాలం అయిపోయిందని నువ్వేమి గాబరు చెందక్కలేదు, వేదన చెందక్కలేదు. నా దేవుడు దయగలిగిన వాడు, నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నా దేవుడు కనికరమగల దేవుడు. ఇప్పుడైనను ఆయన తట్టుని వేచేమనగా తిరగమంటున్నాడు. ఆమేన్. ఇదేనా ముగించాలనుకున్నాను, టైం అయిపోయింది. అందరు లేచి నిలబడదాము, ప్రతి వారు కూడా లేచి నిలబడదాము. ఈ పునరుత్థాన సమయంలో మన చెలుగుప్పగా దైవచంతులో కూడి ఉండగా మన హృదయములను మన జీవితాల్ని దైవసంలో సమర్పించుకుందాము. ఆ దైవసంలో మనం అప్పగించుకుందాము. ఈ పునరుత్థాన సమయంలో మనము ఏ విధంగా ఉన్నాము? యేసేపు పాత నిబంధనలో యేసేపు తన నీతిని కాపాడుకున్నాడు. తను ఈ లోకములో సంపదను గురించి ఆలోచించలేదు, ఈ లోక ధనముల గురించి ఆలోచించలేదు, ఈ లోకమైన పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించలేదు. ఈ యొక్క ఫరో యొక్క భార్య యొక్క ఆ యొక్క ఆశను నెరవేర్చి ఉన్నట్లయితే, ఫరో యొక్క ఆ భార్యకు లోబడి ఉన్నట్లయితే తన జీవితంలో అనేకమైన లాభాలు పొందేవాడు, అనేకమైన ప్రయోజనాలు పొందేవాడు, అనేకమైన ఆశీర్వాదాలు పొందేవాడు. కానీ దేవుని నీతికి విరోధముగా, దేవునికి కార్యములకు విరోధముగా ఏది చేయడానికి యేసేపు ఇష్టపడలేదు. నిందను అనుభవించడానికి, దెబ్బలు అనుభవించడానికి, చెరసాల్లో వేయబడడానికి, అవమానములు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకనగా నా దేవునికి విరోధముగా, నా దేవునికి విరోధముగా నేను పాపము చేయను, నా దేవునికి విరోధముగా నేను నడవను, నా దేవునికి నేను మహిమార్థముగా, నా దేవుని నీతికి యథార్థముగా, నా దేవుని దృష్టిలో నీతివంతుడిగా తీర్చబడాలని తాను తీర్మానం చేశాడు. యేసేపు తన పరిస్థితి, తన యొక్క ప్రదానం చేయబడిన తన భార్యను మరియ ఆయన గర్భవతిగా ఉందని తెలుసుకొని అవమానపరచక, కారణము చెప్పకుండా విడిచిపెట్టాలనుకున్నాడు. ఒకవేళ కారణం చెబితే వాడు నిర్దోషిగా తీర్చబడతాడు. మరియా శిక్షింపబడుతుంది, మరియా అవమానములకు నిందకు గురి అవుతుంది. కానీ అవమానములు నిందలు తాను అనుభవించడానికి తాను ఇష్టపడుతున్నాడు. అయితే ఏ కారణం చెప్పకుండా ఆమెను విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నాడు. అందువల్లే సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, ఆయన నీతిమంతుడు అంటున్నాడు. అయిలారా అమలారా, మన ఏదో స్నేహితులు, ఏదో బంధువుల్లో మనం క్షమించడము, లేకపోతే మనము వారి ఎడల ఓపిక పడడము కాదు. నీ విరోధంగా మాట్లాడుతున్నవారు, నీకు విరోధంగా నడుస్తున్నవారు, వారు నీకు విరోధముగా వారు మా కార్యములు చేస్తున్నప్పుడు వారి గురించి నువ్వు తిరిగి మాట్లాడగలవు. వారి జీవిత విధానాల గురించి చెప్పగలవు, వారి యొక్క బతుకుల గురించి చెప్పగలవు. వారు ఏ విధంగా తిరిగారో, ఏ విధంగా జీవించారో, ఏ విధంగా నడిచారో నువ్వు చెప్పగలవు. కానీ చెప్పకుండా వారి నిమిత్తము నీవు వారిని అవమానపరచకుండా, అవమానం నువ్వు భరించి నీవు దేవుని యొక్క నామమును గణపరచడానికి నీవు ఇష్టపడగలిగినట్లయితే నీవు దేవుని దృష్టిలో నీతిమంతునిగా, నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడతావు. అటువంటి వారిని ఆయన పచ్చిక బయల్లో నడిపిస్తాడు. అటువంటి వారిని శాంతిగల జలముల యొద్ద నాటుతాడు. ఆకు వాడకుండా దాన్ని ఏం చేస్తాడనగా తగిన కాలంలో ఫలింపజేస్తాడు. ఆయన అంటున్నాడు, మీరు ఈ నీళ్లు తాగువాడు దప్పిక చెందుతాడు, అయితే నేనిచ్చి నీళ్లు తాగువాడు వాడు ఎన్నటికీ దప్పిక చెందడు. అందువల్ల అంటున్నాడు, మీరు నా దగ్గరికి రండి, దప్పికొని వారులారా, దాహము కలిగిన వారులారా, వేదలో దుఃఖములో కాలము గడుపుతున్న వారులారా, మీరు ఎక్కడెక్కడ తిరగొద్దు, ఇక్కడెక్కడ తిరగొద్దు, మీరు ఎక్కడికి రావాలనగా నా దగ్గరికి రండి, నేను మీకు జీవ జలపు జలములు ఇస్తానంటున్నాడు. నీటిని ఉబుకుతున్న నీళ్ళు ప్రతిదినము నూతన అనుభవాన్ని, ప్రతిదినము నూతన శక్తిని నీకు ఇచ్చి నేను నడిపిస్తానంటున్నాడు. ఈ పునరుత్థాన సమయంలో మన జీవితాల్ని ఆ దైవసంలో సమర్పించుకొని మన ప్రార్థన ఆత్మతో ఈ సంవత్సరం ఆఖరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ మొఖమాటం లేకుండా డైరెక్ట్గా నీతో మాట్లాడి ఉండగా
దేవుని నీతి నీ జీవితంలో జరగడానికి నీవు కోపించకుండా, పాస్టర్ గారు ఈ విధంగా మాట్లాడారు కనుక ఈ పాస్టర్ గారు పని చెప్తానని పాస్టర్ గారికి విరోధంగా నువ్వు తప్పులు కనిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు శాపగ్రస్తులుగా నువ్వు తీర్చబడకుండా, దేవుని యొక్క నీతి నీ జీవితంలో నెరవేరులాగున, దేవుని యొక్క నీతి నీ జీవితంలో జరుగులాగున ఈ జీవితం దైవ చెంతలో సమర్పించుకొని దైవ కృప కలిగిన వారుగా మనం తీర్చబడదాం.